హాయ్ అండి. వెల్కమ్ టు గోపిరెడ్డి వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తూ ఉన్నాను. నేనిప్పుడు యాదగిరి గుట్టకెళ్ళామండి. లాస్ట్ సండే వెళ్ళాము. టైం లేక వీడియో అప్‌లోడ్ చేయలేదు. ఇక్కడ దారిలో ఎల్లమ్మ గుడి, ఇక్కడ జాతర జరుగుతున్నట్లు ఉంది. చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము సండే రోజు ఎళ్ళాం కాబట్టి ఎల్లమ్మ గుడి జాతర జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక భువనగిరి కోట అంట ఇది. చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. కాకపోతే మాకు టైం లేదు గాబట్టి మేము ఆ కోటలోకి వెళ్ళలేదు. కోట అయితే మీరు గూడా వెళ్ళినప్పుడు ఆ కోటను కూడా వెళ్లి చూడండి. పైన ఒక కోట ఉంటుంది కొండపైన. చాలా అద్భుతంగా ఉందండి చూసేదానికి. మీరు గూడా ఇది దర్శించుకొని యాదగిరి ఇది కోటకెళ్ళండి. ఇప్పుడు మేము యాదగిరి గుట్టకెళ్తూ ఉన్నాము. దారిల్లో వెళ్తూ ఉన్నాం గదా! చూస్తున్నారు గదండీ! ఇక్కడ యాదగిరి గుట్టకి మేము హైదరాబాద్ నుంచి కార్‌లో వెళ్ళాము. కార్‌లో వెళ్ళిన తర్వాత యాదగిరిగుట్ట చేరుకోవడానికి మాకి 2 అవర్స్ పట్టింది. తర్వాత అక్కడికి చేరుకున్నాక మెట్ల దారి ఉంది. కానీ మేము మెట్ల దారిలో వెళ్ళలేకపోయాము. కార్‌లోనే వెళ్ళాలా అనుకున్నాము. కాకపోతే అక్కడికి కార్ పార్కింగ్‌కి పైకి వెళ్ళడానికి పా పైన పార్కింగ్‌కు ప్లేస్ లేదంట. విపరీతమైన జనాలొచ్చారండి సండే అయినా గూడా. ఇక్కడ చూపిస్తున్నాం గదా! ఇక్కడ నుంచి ఇటు సైడు, అటు సైడ్ నుంచి మెట్ల దారిలో పైకెళ్ళొచ్చు. చాలా అద్భుతంగా కట్టారండి. మన తిరుమల ఎలా టైం పడుతుందో ఇక్కడ గూడా దర్శనానికి అదే టైం పడుతుందండి. చాలా జనాలున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఎంత అద్భుతంగా ఉందంటే 2 కళ్ళు చాలనంత చూసేదానికి అంత అద్భుతంగా కట్టారండి. నేను ఇంతకు ముందు గూడా వెళ్ళాను. కానీ అప్పుడైతే పాతగా ఉండింది. ఇప్పుడు కట్టిన తర్వాత ఇది ఫస్ట్ టైమ్ వెళ్తూ ఉన్నాను. అప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ కొద్ది రోజులు బాగా పని చేశారు గదా! అదంతా గుడి అంతా రిపేర్ చేసి చాలా అద్భుతంగా కట్టారండి. ఇలా పైకి వెళ్ళటానికి మా ఓన్ వెహికల్స్‌కి పైన పార్కింగ్ 500 అంట. అయినా కూడా పైన పార్కింగ్‌కి వెహికల్స్ ఎక్కువయ్యి ప్లేస్ లేదనేసి ఇక్కడే పార్కింగ్ చేసి మేము ఫ్రీ బస్‌లో ఎక్కామండి. బస్సులో ఎంత రద్దీ ఉందంటే అంత రద్దీ ఉందండి. ఇదే ఫస్ట్ టైమ్ బస్‌లో వెళ్ళాను. ఇలా వాళ్ళ బస్సులోనే గుట్ట పైకి తీసుకెళ్లారు. మీరు కూడా దాదాపు 500 పైన వేస్ట్ అండి. ఫ్రీ బస్‌లో వెళ్ళేసి మళ్ళీ ఆడే దించుతారు. వచ్చేయండి వాళ్ళంతా అలాగానే చెయ్యండి. బస్సు అయితే జర్నీ అయితే హ్యాపీగానే ఉండింది. బస్ జర్నీ ఫస్ట్ సారి చేశాను కాబట్టి. ఇది పైనంతా యాదగిరి గుట్ట అండి. ఇదంతా ఫ్రీ దర్శనం క్యూ లైన్ అంతా ఇలా పెట్టేశారు. చాలా పొడవుగా ఉందండి. చుట్టూ అంతా ఇట్లానే పెట్టేశారు. ఫ్రీ దర్శనానికైతే 5, 6 గంటలు కూడా పడుతుందంట. చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఈడ కూడా. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాటరు కొంచెం సరిగా లేవు. ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది గదా! ఇక్కడ నరసింహస్వామి అయితే చాలా అద్భుతంగా ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్నాం గదా! ఇదైతే రూ. 200 టికెట్ తీసుకొని మేము ఇలానే వెళ్ళాము. ఫోన్‌లు లోపల అలో లేదండి. ఇది ముఖద్వారము. 2 ఏనుగులు మనకు స్వాగతం పలుకుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలా దీంట్లో నుంచి లోపలికెళ్ళాలి. మాకైతే గుడి క్లోజింగ్ టైమ్ అనేసి తొందరగా పంపించారు. మేము ఒక 1 అవర్ గూడా పట్టలేదు వచ్చేసాము. వచ్చిన తర్వాత కా మళ్ళీ వీళ్ళు లడ్డూకి వెళ్ళారండి ప్రసాదానికి. చాలా టైం పట్టిందండి. 2 అవర్స్ ప్రసాదం తీసుకురావడానికి మాత్రమే టైం పట్టింది. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత మేము కిందికొచ్చేసి మళ్ళీ బస్సు దిగిన తర్వాత కొద్దిగా నడిచేదుంటుంది. మళ్ళీ కిందికొచ్చేసి ఇలా బస్సులో కిందికొచ్చేసాము. కిందికొచ్చేసిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఒక హోటల్‌కెళ్ళామండి. దారిలో బయట తినేయొచ్చులే అక్కడ అంత బాగుండదు కదా! అనేసి ఇక వెళ్ళాము. ఇక్కడ అయితే రూమ్స్ గూడా బాగా అనిపిస్తున్నాయండి. ఇక్కడ రూములు కూడా ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చు. చూసారు గదా! ఈ హోటల్‌కి వెళ్ళాము. ఇక్కడైతే ఫుడ్ అయితే సూపర్‌గా ఉందండి. కాకపోతే కొంచెం సర్వీసింగ్ జనాలెక్కువ ఉండడం వల్ల వాళ్ళు సర్వ్ చేసేదానికి కొద్దిగా టైం పట్టింది. తీసుకురావడం అయితే ఫాస్ట్‌గానే తెచ్చారు. ఐటెమ్స్ కూడా చాలా బాగున్నాయి. చా చాలా అంటే చాలా బాగున్నాయండి. మేము ఇలా రోటీసు, పన్నీరు ఇప్పుడు కాజు కర్రీ ఇట్లా ఆర్డర్ చేసేసుకున్నాము. వెజిటబుల్ రైస్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాము. బాగా పుష్టిగా లాగిచ్చేసి ఆకలి మీద ఉన్నాము.
తర్వాత ఒక మిల్క్ షేక్ తాగేసాము. ఇక్కడికి హోటల్‌లోకి వీళ్ళందరూ వచ్చారంట. నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఇదండి మా యాదగిరిగుట్ట. మీకు గన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.